అన్నీ కూడా ప్రకృతి సిద్ధమైనటువంటివి రసాయన పదార్థాలు లేకుండా ఆహారాన్ని ఉత్పత్తి చేసుకొని మన ఆరోగ్యానికి పరిశ్రమించేటువంటి ఆహారాన్ని అందించేటువంటి కూడా ఈ గొప్ప పండుగ. సంక్రాంతి రోజున నువ్వులు బెల్లం దీంతో కూడుకున్నటువంటి లడ్డూలు మనకిస్తారు. దాని అర్థం ఏంటంటే నువ్వులు ప్రేమకు ప్రతీకం, లడ్డు బెల్లం తీపికి ప్రతీకం. కాబట్టి దీంట్లో ఇచ్చే సందేశం ఏంటంటే ప్రేమగా ఉండండి, తీపిగా మాట్లాడండి అని మాత్రమే సంక్రాంతి యొక్క సందేశం. అందువల్ల మనము తెలుగు భాషను కాపాడుకోవాలి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మన యొక్క జాతిని రక్షించుకోవడానికి నూతన విద్యా విధానంలో 2020లో నూతన విద్యా విధానం తీసుకొచ్చినారు. అందులో ఈ 75 సంవత్సరాల తర్వాత మొట్టమొదటిసారి జాతీయ విద్యా విధానంలో మాతృభాషలోనే విద్య కల్పించాలనేటువంటి విషయాన్ని తీసుకొచ్చినటువంటి గొప్ప మహానుభావుడు నరేంద్ర మోడీ గారిని నేను మీకు హృదయపూర్వకంగా మనవి చేస్తున్నాను. మాతృభాష నేను ముఖ్యంగా కోరుకుంటున్నాను. 2 తెలుగు రాష్ట్రాల యొక్క ముఖ్యమంత్రులు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ముఖ్యమంత్రులు తప్పకుండా ఈ తెలుగు భాషను మన పాఠశాలలో చూసా తప్పకుండా ప్రాథమిక స్థాయి నుంచి ఈ విద్యను కల్పించాలని నేను కోరుతున్నాను. అలాగే మాన్యులు మురళీధరరావు గారు ఎంతో కష్టపడి శ్రమ కోర్చి ఒక కమిట్మెంట్ తోటి ఒక మంచి ఆలోచనతోటి నిష్ఠతోటి ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి మురళీధరరావు గారి దంపతులకు నేను వారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. జై హింద్, జై భారత్. అనేక ధన్యవాదాలు.